పవన్ కళ్యాణ్ సముద్రఖని కాంబో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తమిళ దర్శకుడు నటుడు సముద్రఖనితో జతకట్టబోతున్నారు. వీరి కాంబోలో వచ్చిన బ్రో సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదం సిత్తం రీమేక్గా తెరకెక్కి ప్రేక్షకుల మనసు గెలిచింది. ఇప్పుడు ఈ హిట్ జోడీ మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. పవన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్ర నిర్మాత ఎవరు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ నటించబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు మరో విభిన్న అనుభవాన్ని అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. బ్రోలాగే ఈ చిత్రం కూడా ఎమోషనల్ డ్రామాతో పాటు బలమైన సందేశాన్ని కలిగి ఉంటుందని టాక్. పవన్ రాజకీయ సినీ బిజీ షెడ్యూల్లో ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అవుతుందో చూడాలి. రాజా సాబ్ టీజర్ లీక్, మేకర్ స్ట్రిక్ట్ వార్నింగ్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్లుగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న భారీ చిత్రం ది రాజా సాబ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్ను జూన్ 16న గ్రాండ్గా విడుదల చేయాలని టీం సిద్ధమైంది. థియేటర్లలోనూ ఈ టీజర్ను ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ షాకింగ్గా ఈ టీజర్ ఆన్లైన్లో లీక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్తో ఫ్యాన్స్లో ఉత్సాహం నెలకొంది. అయితే మేకర్స్ ఈ లీక్పై తీవ్ర స్పందన చూపిస్తున్నారు. లీక్ కంటెంట్ షేర్ చేసే హ్యాండిల్స్ను సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఫ్యాన్స్ను జాగ్రత్తగా సినిమాను సెలబ్రేట్ చేయాలని స్వీట్ వార్నింగ్ జారీ చేశారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ టీజర్ లీక్ డ్రామా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రాజాసాబ్ రాక కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కిరణ్ అబ్బవరం స్పీడప్ చేయకుంటే కష్టమే. హీరో కిరణ్ అబ్బవరం కా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ వెంటనే దిల్రుబాతో నిరాశపరిచాడు. ఈ 2 చిత్రాల నిర్మాణానికి ఏళ్లు పట్టాయి. ఇప్పుడు కే ర్యాంప్లో నటిస్తూ అది పూర్తి కాకముందే చెన్నై లవ్ స్టోరీని అనౌన్స్ చేశాడు. అయితే సినిమాలు ప్రకటించడం తేలికైనా వాటిని పూర్తి చేయడానికి కిరణ్ చాలా కాలం తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. మిడ్ రేంజ్ హీరోలు ఒక్కో సినిమాకి 2 ఏళ్లు తీసుకుంటే థియేటర్లలో రిలీజ్ల కొరతతో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటారని విశ్లేషకులు అంటున్నారు. మిడ్ రేంజ్ చిత్రాలే థియేటర్లను నడిపిస్తాయని, కిరణ్ లాంటి హీరోలు వేగం పెంచాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విమర్శపై కిరణ్ ఎలా స్పందిస్తాడు? స్పీడప్ చేసి అభిమానులను అలరిస్తాడా, లేక మరో ఆలస్యంతో ఆశలు గల్లంతు చేస్తాడా? వేచి చూడాలి. కాస్టింగ్ కౌచ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఫాతిమా. దక్షిణాది చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొంటోన్న దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ మరోసారి స్పష్టం చేసింది. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా వక్రీకరించారని, ఒకే ఒక్క వ్యక్తి వల్ల తాను ఇబ్బంది పడ్డానని వెల్లడించింది. ఆ వ్యక్తి ఏజెంట్ లేదా చిన్న నిర్మాత కావచ్చని, అయితే దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తాన్ని తాను ఎప్పుడూ నిందించలేదని ఫాతిమా క్లారిటీ ఇచ్చింది. ఒకరి తప్పిదాన్ని సమిష్టిగా పరిశ్రమపై మోపడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాస్టింగ్ కౌచ్ సమస్య కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని, అనేక రంగాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆమె అభిప్రాయపడింది. మహిళలు ఎక్కడున్నా ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొంటారు, కానీ ఆ అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతున్నారు అని ఫాతిమా పేర్కొంది. ఈ సమస్యపై ఆమె స్పష్టమైన వైఖరి, సాహసమైన వ్యాఖ్యలు సినీ లోకంలో చర్చనీయాంశంగా మారాయి. ఫాతిమా ధైర్యంగా తన అనుభవాలను పంచుకోవడం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. రామాయణం సినిమాలో ట్విస్ట్ల మెరుపు, శూర్పణఖ ఎవరు? నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం రామాయణం సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027లో రెండో భాగం విడుదల కానున్నాయి. ఇందులో సనీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే శూర్పణఖ పాత్ర కోసం హీరోయిన్ ఎంపిక చర్చనీయాంశమైంది. మొదట ఈ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా ఆమె రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉండడంతో రకుల్ ప్రీత్ సింగ్ను సంప్రదించారట. ఈ భారీ ప్రాజెక్టులో భాగమవ్వడం రకుల్కు థ్రిల్గా ఉందని ఆమె వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శూర్పణఖ లుక్ టెస్ట్ కోసం రకుల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వార్త నిజమేనా అన్నది తెలియాల్సి ఉంది. రకుల్ ప్రస్తుతం ఇండియన్ 3, దే దే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమా కోసం అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.